అందరికి నమస్కారం అండి. జై శ్రీరామ్. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ వెంకటరూట్కూరి మాట్లాడుతున్నాను. రానున్న కార్తీక మాసంలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అనేక సేవా ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాము. సో, వాటి గురించి క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ అక్టోబర్ 21వ తారీఖు నుంచి అంటే దీపావళి తర్వాత రోజు నుంచి నవంబర్ 19వ తారీఖు వరకు మనకి కార్తీక మాసం. శివ విష్ణువులకి గూడా ఇద్దరికీ గూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఎక్కువగా మనకి దీపారాజనకి ఎంతో విశిష్టత ఉంది. అలాగే అనేక పండగలు, నాగుల చవితి సో, ఇవన్నీ గూడా మనకి ఫస్టు 15 రోజుల్లోనే వస్తాయి గాబట్టి, సో, ఈ కార్తీక మాసంలో ఏమాత్రం మనం పుణ్యం జేసినా గూడా అది పదింతలయ్యే అవకాశం ఉందని జెప్పి అనేక కార్తీక పురాణాలు అలాగే మన మన పురాణాలు అనేక సార్లు చెప్పుండటం జరిగింది. సో, దీన్ని పురస్కరించుకొని దానధర్మ చారిటబుల్ ట్రస్టు గత 7, 8 సంవత్సరాలుగా హరిజన, గిరిజన గ్రామాలు అలాగే ఊళ్ళల్లో ఉన్న చిన్న చిన్న దేవాలయాలు అంటే రామాలయం గాని, శివాలయం గాని, అమ్మవారి దేవాలయాలు గాని, గ్రామ దేవతల దేవాలయాలు గాని, అది ఏ దేవాలయం అయినా సరే, ఒక చెట్టు కింద ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం గానివ్వండి, ఏ దేవాలయం అయినా సరే ఈ కార్తీక మాసంలో దీపారాధనకి విశిష్టత ఉంది కాబట్టి, ఏ దేవాలయంలో కూడా దీపారాజన లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో దాదాపుగా ఒక 7 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఈ ప్రయత్నం ఒక 100 దేవాలయాలతో మొదలుపెట్టామండి. సో, ప్రతి సంవత్సరం ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా దాదాపు 2500 నుంచి 3000 దేవాలయాలకి ఇస్తున్నాం. సో, ఈసారి పెద్దలు సంకల్పించారు అనే ఉద్దేశంతో దాదాపు 5000 దేవాలయాలకి టార్గెట్ పెట్టుకొని మనం పనిచేస్తున్నామండి. సో, ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే, ఈ గ్రామ దేవతల దేవాలయాల్లో ఏంటి దీని విశిష్టత ఏంటి అని చాలామందికి ఒక సందేహం గూడా కలుగుతది. సో, ఈ దీంట్లోకి వెళ్ళే ముందల మిగతా గోశాలలకి అలాగే ఒక 5 గోశాలలకి గ్రాసం ఇద్దామని అనుకున్నాము కార్తీక మాసంలో. అలాగే కాశీలో క్షేమేశ్వర ఘాట్‌లో సతీష్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు గూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సో, దానికి కానీ, అలాగే వస్త్రదానానికి కానీ, అన్నదానానికి కానీ, అలాగే గోసేవకు కానీ సహాయం చేయండి. సో, ఇవి సేవా కార్యక్రమాలు మనకు జరుగుతున్నాయి. దీని తర్వాత గ్రామ దేవతల దేవాలయాలకి 5000 దేవాలయాలకు పూజా కిట్లు పంపిణీ చేసే కార్యక్రమం. సో, చాలా గ్రామాల్లో గనక మనం చూస్తే, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే, దేవాలయాల్లో చిన్న చిన్న దేవాలయాలైతే అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. చాలామంది మనం పట్టణాలకి, సిటీలకొచ్చి సెటిల్ అయిపోయి ఉంటాం. అలాగే ఎన్ఆర్ఐ ఇక్కడికొచ్చి సెటిల్ అయిపోయి ఉంటాం. కానీ, మనం చిన్నప్పుడు చూసినటువంటి దేవాలయం, మన ఊరు, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అని గనక మనం ఒక్కసారి తిరిగి చూసుకుంటే, ఆహ్, ఊరితో పాటు ప్రజల్లో ఆహ్, వీటితో పాటు ఆర్థిక స్థితిగతులతో పాటు ఊరు గూడా పెరిగింది గానీ, గ్రామ దేవతల దేవాలయాలు మాత్రం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఇంకా అంతకంటే దీన పరిస్థితుల్లో ఉన్నాయి. సో, అలాగే ఈ కార్తీక మాసంలో కనీసం దీపారాజనకు గూడా నోచుకోలేని దేవాలయాలు చాలానే ఉన్నాయి. సో, ఒక హరిజన, గిరిజన గ్రామంలో ఎస్సీ, ఎస్టీలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఎక్కువగా ఈ మత మార్పిడిలు అయిపోవటం వల్ల 30, 40 మంది ఉన్నటువంటి ఒక చిన్న రామాలయం ఉందనుకోండి. దాంట్లో ఒక 20 మంది మతం మారిపోయారనుకోండి. ఆ 10 మంది ఆ దేవాలయాన్ని ఎట్లా పోషించగలరు? సో, మనం ఎంతసేపు ఏదో పెద్ద దేవాలయాల గురించి, అక్కడున్నటువంటి ఆస్తుల గురించి మాట్లాడతాం. అది గూడా మంచిదే. కానీ, మనం ఎక్కువగా ప్రతిరోజు మన వీధుల్లో, మన ఊర్లల్లో ఉండేటువంటి దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలు ఎవరు పట్టించుకోకుండా కనీసం పూజకు గూడా నోచుకోని దేవాలయాల పరిస్థితి ఏంటి? సో, ఇలాంటి ప్రశ్నల నుంచే ఉద్భవించిందే ఈ గ్రామ దేవతల దేవాలయాలకి, చిన్న దేవాలయాలకి కార్తీక మాసంలో పూజా సామాన్ అనే ప్రాజెక్ట్ అండి. సో, దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే గనక, మనం గత 15 సంవత్సరాల నుంచి ఫీల్డ్‌లో వర్క్ చేస్తున్నటువంటి వాలంటీర్స్ వీళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న కుగ్రామాల్లో ఉన్న గ్రామ దేవతల దేవాలయాలకి ఈ కార్తీక మాసానికి సరిపడా మొత్తం పూజా సామాను మొత్తం వాళ్ళకిస్తున్నాం. సో, అంటే నువ్వుల నూనె, పసుపు, కుంకుమ, గంధం, అలాగే సాంబ్రాణి కడ్డీలు, ఒత్తులు, అగ్గిపెట్టి, ప్రసాదానికి మిశ్రి. అంటే దీపధూప నైవేద్యాలకి సరిపడేటువంటి కిట్లు, పూజా కిట్లు వాళ్ళకిచ్చి, తద్వారా ఆ గ్రామంలో ఆ అమ్మవారికి, అయ్యవారికి దీపారాజన జరిగేటట్లు చూసుకుంటే గనక, అక్కడున్నటువంటి ఆ శక్తి, ఆ దేవాలయాన్ని, ఆ దేవాలయంలో ఉన్నటువంటి శక్తి, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతది అనే ఉద్దేశంలో, వాళ్ళందరినీ కూడా ధర్మ చైతన్య మార్గంలో నడిపిస్తదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. కేవలం ఒక్క రూ. 500 మీ పేరు మీద
గ్రామ దేవతల దేవాలయాలు, చిన్న దేవాలయాల్లో ఒక్క పూజా కిట్ సమర్పించండి. మీరు డొనేట్ చేసినటువంటి విధానం దానధర్మ.org వెబ్‌సైట్‌కి వెళ్తే గనక అక్కడ మీరు ఐదర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ యూపీఐ పేమెంట్‌తో గనక చక్కగా చేయొచ్చు. సో, ఈ దేవాలయాలు పూజా కిట్ల వల్ల ఉపయోగాలు ఏంటి అనేది 1, 2 ఉదాహరణలతో మీకు చెప్తాను. అనేక దేవాలయాల్లో కనీసం పట్టించుకోలేకుండా అమ్మవారి చెట్ల కింద ఉన్నటువంటి దేవాలయాల్లో పట్టించుకోకుండా ఉంటే, మత మార్పిడి మాఫియా వాళ్ళకి, అలాగే మనం ధర్మం నుంచి దూరంగా జరగటానికి చాలా మంచి అవకాశం దొరుకుతది. సో, అలా కాకుండా మనం ఉండాలంటే ఎంతో కొంత మన వాలంటీర్స్ సహాయంతో దేవాలయాల్లో క్లీన్ చేసి దీపారాజన వెలిగించినయి గూడా కొన్ని వందల దేవాలయాలున్నాయి. సో, ఎక్కడి నుంచో మీరొచ్చి ఈ దేవాలయాల్లోకి ఇచ్చారయ్యా! మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దేవాలయాన్ని ఈ నూనె అయిపోయిన తర్వాత మేమే దీపారాధన చేసుకుంటాం అని చెప్పిన వాళ్ళు కొన్ని వేల మందిలో ఉన్నారు. సో, ఎక్కడి నుంచో వచ్చి మీరు ఈ దేవాలయానికి ఇంతవరకు ఈ దేవాలయం కట్టి 70 సంవత్సరాలవుతుంది, 100 సంవత్సరాలవుతుంది. ఇంతవరకు ఎవరు గూడా వచ్చి దీపారాజన నూనె ఇచ్చిన పాపాన పోలేదయ్యా! మీరు ఎక్కడి నుంచో వచ్చారనే విషయాలు గూడా చాలానే ఉన్నాయి. సో, ఇట్లాగా మనకి ఆ పూజారులు కానీ వాళ్ళ కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు బాగోనటువంటి దేవాలయాల్లో ఆ పూజారులే పాపం ఏదోటి వాళ్ళకొచ్చిన దాంట్లోనే ఈ ఈ కార్తీక మాసంలో గూడా ఒక పూజా సామానన్నీ చేస్తూ ఉంటారు. తద్వారా మనం ఇచ్చిన పూజా కిట్ల వల్ల వాళ్ళకి కొంత ఆర్థికంగా వాళ్ళకి గూడా డబ్బులు సమకూరికే అవకాశం గూడా దొరుకుతది. సో, 10 మంది దేవాలయానికొస్తూ ఉంటారు. దీపారాధన జరుగుతుంటే. ఏదో హుండీలో కాసిన 4 డబ్బులు వేస్తారు. లేతే పూజారి గారికి 4 డబ్బులు వేస్తారు. సో, తద్వారా ఆర్థికంగా గూడా ఈ దేవాలయాలు బలపడుతూ ఉంటాయి. అలాగే మనం కొంతిస్తే మళ్ళీ కొంత దేవాలయం వాళ్ళు అక్కడున్నటువంటి గ్రామస్తులు వేసుకొని, ఈ కార్తీక పౌర్ణమి గాని, లేతే సోమవారాలు గానివ్వండి, లేతే ఏకాదశులు గాని, అక్కడున్నటువంటి దైవాన్ని బట్టి వాళ్ళు ఈ కార్తీక మాసంలో మంచి పండుగ వాతావరణంతో పండుగ జేసుకోవటం, అలాగే అక్కడున్నటువంటి వాళ్ళు ప్రసాదాలు పంచుకోవటం. సో, ఇట్లాగా ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని మనం గ్రామాల్లో నింపిన వాళ్ళమవుతాం. సో, పైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లా నుంచి కింద అనంతపురం జిల్లా దాకా, చిత్తూరు జిల్లా దాకా, అలాగే ఆదిలాబాద్ నుంచి ఆహ్, ఈ తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లా, అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలతో సహా 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా ఈ 5,000 దేవాలయాలకి కిట్లు తయారు జేయటం జరుగుతుంది. సో, మీ అందరి సహాయ సహకారాలు ఈ ప్రాజెక్ట్‌కి ఎంతో అవసరం. సో, మనం అనేక ఇప్పుడున్నటువంటి హిందూ పరంగా జూస్తే అనేక విషయాలున్నాయి. సో, వీటిల్లో మనం ఎమోషనల్‌గా ఉండి ఆలోచించి అదన్నాడు, వాడిదన్నాడు అని అనుకోవటమే గానీ, మనకి వాట్ ఈస్ దట్ వి కెన్ ప్రాక్టికల్లీ డూ. మనం ప్రాక్టికల్‌గా గ్రౌండ్‌లో మనం ఏం చేయగలము అనే అవకాశం నుంచి ఈ గ్రామ దేవతల దేవాలయాలకు పూజా కిట్లనే ప్రాజెక్టు మేము గత 7, 8 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాం. సో, కాబట్టి మీరు మరిన్ని వివరాలకి దానధర్మ.orgని గాని, లేకపోతే వెంకట్ ఊటుకూరి నా ఫేస్‌బుక్ ఐడీని గాని, లేకపోతే సూర్యరత్నాల గారిని గాని మీరు సంప్రదించినట్లయితే గనక, మీకు మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటది. సో, ఈ ఈ కార్యక్రమాన్ని ఎమోషనల్ యాంగిల్‌లో కాకుండా, ఒక క్రమబద్ధంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఎస్సీ, ఎస్టీ వాడల్లో నింపే ప్రయత్నంగా మీరిది చూసి, మీకు తోచిన విధంగా మీరు ఒక దేవాలయం అయితే ఒక దేవాలయం నెల మొత్తం గూడా మీ పేరు మీద ఒక దేవాలయంలో పూజా సామాను ఇవ్వటం వల్ల ఆ నెల మొత్తం దీపారాజన మీ పేరు మీద జరుగుతది. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకొని, గ్రౌండ్‌లో ఉన్న రియాలిటీని అర్థం చేసుకొని, మనం క్షేత్రస్థాయిలో ఏ పనులైతే చేయాలో ఆ పనులు చేసినట్లయితే హిందువులు మనం కొంత మేరకు సంఘటితం అయ్యి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్‌ని మనం సాల్వ్ చేసుకునే అవకాశం దొరుకుతది. సో, వీటితో పాటుగా అనేక దేవాలయాలకి మైక్ సెట్లు ఇస్తున్నాం. సో, ఈ మైక్ సెట్లు కూడా అనేక దేవాలయాల్లో కనీసం ఇక్కడ దేవాలయం ఉంది, 4 భక్తి పాటలు పెట్టుకుందాము, పొద్దున్నే లేచిన తర్వాత సుప్రభాతం పెట్టుకుందాము, లేతే చాగంటి గారి ప్రవచనాలు, సామవేద శర్మ గారు ఇట్లాంటి గొప్పవాళ్ళ ప్రవచనాలు పెట్టుకుందాము, అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా వాళ్ళు మార్చుకుందాం అనే అవకాశం గూడా చాలా దేవాలయాల్లో లేదు. సో, అదేమంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరమతం వాళ్ళు పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్‌లతో హోరెత్తిస్తూ ఉంటారు. సో, అలాంటిది మన దేవాలయాల్లో కనీసం ఒక్క మైక్ సెట్ గూడా ఉండదు. సో, ఇలాంటి పరిస్థితులు ప్రతి ఊర్లో గూడా ఉన్నాయి. సో, కాబట్టి మనం క్షేత్రస్థాయిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మైక్ సెట్ ఉందనుకోండి 10 మందొస్తారు, వెళ్తూ ఉంటారు. ఓహో! ఇక్కడో దేవాలయం ఉందని పొద్దున్నే లేచిన తర్వాత చక్కగా సుప్రభాతం వినిపిస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటది మనకు మనసుకి. సో, అలాగా మనం ఈ దేవాలయాల్లో ఇప్పటివరకు సుమారు 3 సంవత్సరాలకి దాదాపు 400 మైక్ సెట్లు ఇచ్చాం గ్రౌండ్ మీద.
సో, అలాగే భజనా తాళాలైతే లెక్కలేనన్ని భజనా తాళాలిచ్చాం. సో, ఒక 10 మంది కలిసి భజన జేసుకోవటానికి అవకాశం లేకుండా పోతుంది. సో, వాళ్ళందరూ 10 సంఘటితం అయ్యి, ఈ మైక్ సెట్‌ల ద్వారా గానివ్వండి, అలాగే ఈ మైక్ సెట్‌ల ద్వారా, పూజా కిట్ల ద్వారా మనం క్షేత్రస్థాయిలో చిన్న దేవాలయాలకు గనక మనం సహాయం జేసినట్లయితే, ఎప్పుడు వెళ్ళే దేవాలయం, చిన్న దేవాలయం, పెద్ద దేవాలయం, తిరుపతో, శ్రీశైలమో, లేకపోతే శ్రీకాళహస్తో, లేకపోతే సింహాచలమో, అమ్మవారి దుర్గమ్మ తల్లి దేవాలయమో ఎన్ని సార్లు వెళ్తాం? మన లోకల్‌గా ఉన్నవాళ్ళమైతే. సంవత్సరానికోసారి వెళ్తాం. లేతే 6 నెలలకోసారి వెళ్తాం కదా! లోకల్‌గా లేకపోతే. సో, లోకల్‌గా ఉండి మనం దగ్గరలో ఉన్న దేవాలయానికే వెళ్తాం. సో, కాబట్టి ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల యొక్క పరిరక్షణ అనేది దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ మిగతా సేవా కార్యక్రమాలతో పాటుగా మనం జేస్తున్నాము. సో, దీన్ని ఒకసారి హిందూ బంధువులందరూ కూడా అర్థం చేసుకొని సెన్స్ ఆఫ్ ద గ్రౌండ్ అర్థం చేసుకొని మీరందరూ కూడా డొనేట్ చేస్తారని మరొకసారి ప్రార్థిస్తున్నాను. అలాగే యూఎస్ఏలో డొనేట్ చేయాలనుకునే వాళ్ళు గ్రామలక్ష్మి యూఎస్ఏ @gmail.comకి జెల్ అయినా చేయొచ్చు. సో, మరిన్ని వివరాల కోసం దానధర్మ.orgని గాని, లేతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ గాని చూడగలరని మనవి. మరొకసారి అవకాశం దొరికినప్పుడు మళ్ళీ మీ అందరితో ముచ్చటించే ప్రయత్నం చేస్తాం. ఈ కార్తీక మాసంలో చేస్తున్నటువంటి సేవా ధార్మిక కార్యక్రమాలకి మీ వంతుగా సహాయం చేస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికి నమస్కారం. జై శ్రీరామ్. జై భారత్ మాత.